సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చిలుకూరులో రంగరాజన్ను దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ పరామర్శించారు. రంగరాజన్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో 26 మంది పాల్గొన్నారని, ఇప్పటికే 5గురిని అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా వారి వివరాలు సైతం సేకరించామన్నారు మంత్రి కొండా సురేఖ. 1-2 రోజుల్లో అందరినీ అరెస్టు చేస్తామన్నారు. ప్రభుత్వం తరపున రంగరాజన్కి అండగా ఉంటామన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని, ఇటువంటి ఘటనలను మొదట్లోనే తుంచివేయాలన్నారు. పోలీసులు సైతం ఈ విషయంలో సమర్థవంతంగా పనిచేశారన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రతి శుక్ర అన్నదానం చేస్తాం. కూరగాయలు కొనడానికి ఇక్కడ పైన రూమ్ ఈ రూమ్ ఇటుంటుంది. నాకు లాస్ట్ రూమ్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను కార్నర్ రూమ్లో పడుకున్నాను. నేను ఉదయం 7-8 గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు 4 వాహనాల్లో 25-26 మంది మరి యువకులు, గుర్తు తెలియని యువకులు డైరెక్ట్ గా ఆయన పడుకున్న రూమ్ లోకి వెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు, నాకు ఇంకా నేను స్నానం చేయలేదు, నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు వారేమన్నారంటే, మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే, ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు, ఎక్కడైనా చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి, లేదు కదా, కానీ చెయ్యాలి, అందరూ కూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చి నప్పుడు ఆయన మీతో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అనగానే అందులో ఒక అతను టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి వెంటనే అనడంతో వాళ్ళందరూ కూడా అతని మీద ఎగబడి కొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు మరి ఆయన కొంత ఏజ్ లో పెద్దవాడు, మరి అక్కడ దేవుడే ఆయనకు చేసిన సేవలు ఈ రోజు ఆయనకు అవసరం వచ్చినాయి అనుకుంటా, మరి కొద్ది దెబ్బలతో బయటపడి వెంటనే ఆయన రియాక్ట్ అయి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయడం జరిగింది.